హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? అటు చూడండి. అంకుల్ తలపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వదలండి. హలో విజయ్ దిస్ సైడ్ ఓవర్. మేడం, నేను నర్సింహ మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులపాలలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, మల్లప్ప అనుచరులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాలుగు కోణంలో ఉన్నాడు. అక్క బావ జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా. సెక్రటరీ, ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. కసి. ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నాను. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా. ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వు నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. చూసావా,
నీ పోలీసు బుద్ధి చూపించావు. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా. నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీనే. విజయ్ వచ్చేసిందిరా. ఉరుము లేదు, ఓ మెరుపు లేదు. తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటాడు బాబు అందరూ. తుఫాన్ ఏంట్రా, పెద్ద గొడవగా ఉంది. అమ్మా, ఆ దుర్మార్గులను బంధించారమ్మా. ఈ కట్లిపి రక్షించండి. అమ్మా వస్తానమ్మా, నమస్కారం. నాయన ఏంట్రా, నన్ను సిఐడి ఆఫీసర్ అనుకుని చిత్తు చిత్తుగా కొడతారా? ఈ దున్నపోతు నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు. పిల్లలుగా ఉంది సార్, నన్ను వదిలేయండి బాబు. ఆగవయ్యా, నేను వస్తున్నాను. ఆగవయ్యా బాబు, నేను వస్తున్నాను. దేశాన్ని దేశద్రోహుల బారి నుండి రక్షించండి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంకండి.
పడిపోయేలా ఉంది. నేను వస్తానండి బాబు. నేను వస్తున్నాను. రాగండి. ఎవర్రా మీరు? ఇక్కడ ఎందుకు దక్కున్నారు? మీ ఇద్దరి ఫేస్ లో చూస్తుంటే కలప దొంగల కంటే పెద్ద దొంగలా కనపడుతున్నారు. అంతా తెలుసరా? మర్యాదగా నడవండి. ఎక్కువ మాట్లాడారంటే ఒక్క గుండుతో ఇద్దరిని పేల్చేస్తాను. నాకు తెలియకుండానే నేను సిఐడి ఆఫీసర్ అయ్యాను రా. నా దగ్గర మీ ఆటలు సాగు. నడవండి 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 నడవండి. ఆస్తి కోసం పసిపిల్లని చంపాలనుకుంటావు నువ్వు? ఇదేంటి సిఐడి ఆఫీసర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారే? సార్ 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 నేను దొంగను కాదు సార్. వాళ్ళు తెలియక నన్ను బంధించారు. మీకు దండం పెడతాను. ఈ తుపాకీ తీసుకుని నన్ను వదిలేయండి సార్. మీరు వెళ్ళండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. కొడుకు కాళ్ళు పట్టుకుని ప్రాణ భిక్ష పెట్టమని అడిగే కన్న తండ్రి కంటే నీచుడు ఎవరుంటారు చెప్పు? వీడిని చంపితే నీకే అవమానం. వదిలే. లేవండి. ఏంటి అలా చూస్తున్నారు? మన కోసం పార్టీ రెడీగా ఉంది. అదిగో తీసుకెళ్ళండి. సారీ విజయ, మా నాన్న దుర్మార్గుడని తెలియక ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను. కంగ్రాట్స్ విజయ. ఇన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ కంగు తినిపిస్తున్నా ఈ పల్లప్ప మీద చివరి విజయం నీదే అయింది. సగం విజయం చెందాల్సింది నాకు కాదు సార్. మరి ఎవరికి మేడం? ఇదిగో వీడు. పల్లప్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. వీడు నిజంగా సాహసబలుడేనండి. చిన్ను బాబా, కల్మషం లేని పసి హృదయం వాడిది, కపటం తెలియని జంతు అది. వాళ్ళిద్దరి మధ్య మనందరం ఎందుకు బావా? వెళ్ళి వాడి సరదాగా. చెంపు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెంపు, నీకేం కాలేదు కదా? నాతో వస్తావా? వద్దులే, నువ్వు నాతో వస్తే మళ్ళీ నిన్ను పట్టుకొని జూలో పెడతారు. నువ్వు ఇక్కడే హాయిగా ఉండు, సరేనా? నేను అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తుంటాలే. చిన్ను, వస్తున్నా మమ్మీ. రా నాన్నా. వస్తున్నా మమ్మీ. వెళ్ళొస్తాను చెంపు. బాయ్. సరే కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ కాదు డాడీ, పూజ మొత్తం అయిపోయింది. నువ్వుట్రా. అయినా నాకు తెలియకడతాను జయ. 5 గంటలకే లేచి 6 గంటల లోపే పూజ చేయాలా? 6 తర్వాత చేస్తే ఆ దేవుడు ఒప్పుకోడా? దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూడండి, చిన్న పిల్లాడు మీకంటే ముందు లేచి రెడీ అవుతున్నాడు. చిన్నేళ్ళు వచ్చాయి. ఎన్నేళ్ళు? మీకెందుకు